ఏంది బాయ్ అట్లున్నారు? పదవులు ఇచ్చినా కదా, ఇంకేంది? పని చెయ్యుండ్రి, ప్రజల్లోకి ఉండ్రి. అది కాదు మహానుభావ, అసలు సాధ్యమే కాదనుకున్న తెలంగాణను నువ్వు తెచ్చినావు, రెండోసారి పాలనలోకి వచ్చినావు, మళ్ళా మాకు పదవులు ఇచ్చినావు. ఇదంతా నిజమేనా అని అనిపిస్తున్నది. అసలు నీవెవరు? మాకు జ్ఞానాన్ని ప్రసాదించు. ప్రభో చంద్రశేఖర, నీ ఒసంగిన పదవులు మా హృదయ తాపమును చల్లార్చినవి. కాని ప్రభో, కొన్ని సందేహములు పీడించుచున్నవి. ప్రభో చంద్రశేఖర, ముఖ్యమంత్రి అనగానేమి? ముఖ్యానాం శాఖానాం సర్వం ముఖ్యమంత్రి పురాప్రోక్తం. ముఖ్యమైన మంత్రిత్వ శాఖలన్నిటినీ కలిగియుండు వాడే ముఖ్యమంత్రి అని సృష్టి యాదందు నాచి చెప్పబడి ఉన్నది. ప్రభో, పదవి అనున్నది ఎట్లు కలుగును? దాని మూలమేమి? ప్రజానాం పాలనా భవతి, పాలనేనా పార్టీ భవతి, పదవి పార్టీనాథ్ భవతి, సంభవంతి ఎలక్షనాం. ప్రజల వలన పాలన పుట్టును, పాలన వలన పార్టీలు కలుగును, పార్టీల వలన పదవులు ఏర్పడును, ఆ పదవులు ఎన్నికల వలననే సంభవము. ప్రభో, ఎందరికో పదవులు ఇచ్చిండ్రు, కొందరికి శాఖలు మార్చిండ్రు. దీనిని ఎట్లా గ్రహించాలి మళ్ళా? వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ కొత్తాని శాఖాని మంత్రి గ్రహీతి. మనుషుడు ఎట్లయితే పాత వస్త్రమును వదిలి కొత్త వస్త్రమును ధరించునో, గట్లనే మంత్రి పాత శాఖను వదిలి కొత్త శాఖను గ్రహించుచున్నాడు. ప్రభో, ఏ కారణము చేత ఏ పదవిని ఎవరికి ఉసంగుచున్నారో మీ ఉద్దేశము గ్రహించుట మాకు సాధ్యమగుటలేదు. దీని వెనుక మర్మమేమి? పాలనాం పార్టీనాంచ మయాదత్తం మంత్రి భవేత్ విధేయతాం విశేషతాంచ పదవీనాం ఫసక్ ఫసక్. అనగా చనువు కలిగిన సహచరులకు స్నేహం చేతను, విధేయత కలిగిన నాయకులకు విశేష ప్రేమ చేతను నాచే పదవులు ఇవ్వబడుచున్నవి. పదవీనాం ధ్రువో నాస్తి, నాస్తినాం పదవీ ధ్రువం. ఇయ్యాల పదవి లేనోనికి రేపు పదవి రావచ్చును, నేడు పదవి పొందినోనికి రేపు పదవి పోవచ్చును. నా చేతులున్న ఈ విషయం గురించి ఫికర్ ఎందుకు రావై, గమ్మునుండు. ప్రభో, స్థితప్రజ్ఞుడనగానేమి? పదవి రానప్పుడు దిగులు చెందనివాడును, శాఖ మారినప్పుడు సంతోషం పొందనివాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. మరి శాఖల కేటాయింపులో కోరుకున్న శాఖ రానిచో ఏమి చేయవలను ప్రభు? శ్రేయాన్ స్వశాఖ విగుణః పరశాఖ భయావహం. అంటే ఏంది ప్రభు? ఇచ్చిన శాఖల్నే మెచ్చినట్టు పని చేయాలి. నచ్చిన శాఖే కావాలంటే అసలుకే మోసం తెత్తదన్నట్టు. మంత్రి, నాసే నడపబడు ఈ పాలన చక్రమును బట్టి ఎవడు అనుసరింపడో వాడు పదవిచ్యుతుడై పాపజీవుడవుతున్నాడు. అట్టి వాడు వ్యర్థుడు, విధేయుడు గానివాడు సదా పదవికై వేచియే ఉండవలెను. అందుచే నాయక, ఎట్టి ఆలోచన పెట్టుకోక ఇంక అచ్చ నేను చెప్పినట్లు చెయ్యా. ఈ అన్నెందుకు లొల్లి పంచాయతీ? ఇది చంద్రశేఖరుడు ప్రబోధించిన పదవి ప్రసాద ఆత్మరక్షణ రాజా విద్య రాజగుహ్య తెలంగాణ తెలివిడి యోగములు సమాప్తము.